Hi viewers, welcome to this channel. So JNTK R23 CSC లో 2 BTech లో DBMS సబ్జెక్ట్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఆ యూనిట్స్లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే 5 యూనిట్లో ఇవేనండి, టాపిక్స్ వైజ్ కానీ ఇవి కానీ ఒకసారి చూసుకోండి. సో యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఇంట్రడక్షను, ఆ తర్వాత ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, 2 పార్ట్లు ఉన్నాయి. సో ఈ 2 పార్ట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ముందు చూసుకుంటే డిబిఎంఎస్ ఇంట్రడక్షన్లోకి వెళితే ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ ఏ డేటాబేస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అడగటానికి ఉంటుంది. షార్ట్ క్వశ్చన్ ఏమో దీని మీద వాట్ ఈజ్ మెంట్ బై డిబిఎంఎస్ లేదా వాట్ ఈజ్ మెంట్ బై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక రెండో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దాని మీద ఈ డేటాబేస్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ మీద క్వశ్చన్ అడుగుతాడండి, ఎస్ఏ క్వశ్చన్. షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇంకో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే డిబిఎంఎస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కింద ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, లేదా షార్ట్ క్వశ్చన్లో గివ్ 2 అడ్వాంటేజెస్ ఆర్ గివ్ 2 డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడిగేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై స్కీమా అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ ది డేటాబేస్, లేదా కంపేర్ సెంట్రలైజ్డ్ వర్సెస్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ ది డేటాబేస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇవి యూనిట్ 1లో ఫస్ట్ పార్ట్. ఇక యూనిట్ 1లో సెకండ్ పార్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ అని ఉంది కదా. సో ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఈఆర్ డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుట్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. లేకపోతే హౌ డు యూ ఫార్మ్ ది ఈఆర్ డయాగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్. లేకపోతే షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అలా అడుగుతాడు వాట్ ఈస్ మెంట్ బై ఎంటిటీ, వాట్ ఈస్ మెంట్ బై అట్రిబ్యూట్ అని చెప్పేసి అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈజ్ ఏ రిలేషన్షిప్ సెట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే గివ్ సమ్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ సెట్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత డ్రా అండ్ ఈఆర్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ డేటా అని చెప్పేసి ఒక టేబులర్ ఫామ్ ఇచ్చి దాని నుంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేపించి ఈఆర్ డయాగ్రామ్ గీమని చెప్పేసి అడుగుతాడు అనమాట ఎస్ఏ క్వశ్చన్. లేకపోతే షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది వాట్ ఈజ్ ఈఆర్ డయాగ్రామ్. ఇక తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కార్డినాలిటీ అండ్ పార్టిసిపేషన్ అని చెప్పేసి అడిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇందుట్లో ఇక షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఇందుట్లో కొన్ని స్కీమాస్ ఇస్తాడండి, డేటాబేస్ స్కీమాస్, వాటి నుంచి క్వైరీ రాగమంటాడు, రిలేషన్ ఫామ్ చేయమని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే డేటా టైప్స్ ఏముంటాయని చెప్పేసి అడుగుతాడు, లేకపోతేనేమో ఇంకా కొన్ని సూపర్ క్లాస్ అంటే ఏంటి, లేకపోతే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, లేకపోతే సబ్ క్లాస్ అంటే ఏంటి, లేకపోతే కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి ఉంటుంది. లేకపోతే ఏబిసిడీలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి సూపర్ క్లాస్, ఇన్హెరిటెన్స్ అండ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో ఇది యూనిట్ 1. ఇక యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే రిలేషనల్ మోడల్. సో ఇందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఇందుట్లో క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈజ్ ఏ రిలేషనల్ మోడల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు ఎస్ఏ క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుంది డిస్క్రైబ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఏంటి, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, కాంపోజిట్. సో ఈ మూడింటి గురించి మీరు రాయటమే. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఏ ప్రైమరీ కీ, బి ఫారెన్ కీ, సి కాంపోజిట్ కీ. ఈ షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది వాట్ ఈస్ మెంట్ బై ప్రైమరీ కీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫారెన్ కీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపోజిట్ కీ. లేకపోతే టఫ్గా ఇవ్వాలనుకుంటే
వాట్ ఈస్ ద రిక్విసైట్ ఫర్ ఫారెన్ కీ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద ఈఆర్ డయాగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడు. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ వాట్ ఈస్ నార్మలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఏ క్వశ్చన్ నార్మలైజేషన్ ఆఫ్ 1NF, బి 2NF, 3NF. సో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, డిఫైన్ నార్మలైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డీనార్మలైజేషన్. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ డ్రా ఏ రిలేషనల్ స్కీమా ఫర్ ఏ గివెన్ సినారియో, అంటే టేబులర్ ఫామ్ ఇచ్చేసేసి దానికి రిలేషనల్ స్కీమా గీమని చెప్పేసి అడుగుతాడు అనమాట, డేటా ఇచ్చేసేసి. ఓకేనా. సో ఇందులో డేటా టైప్స్ మీద షార్ట్ క్వశ్చన్స్ ఉంటానికి ఉంటుంది, లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని అడుగుతాడు, లేకపోతే క్రియేట్ ఆల్టర్ మీద ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్, క్రియేట్ అండ్ ఆల్టర్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఏ వచ్చేసరికి ఇన్సర్ట్, బి వచ్చేసరికి అప్డేట్, సి వచ్చేసరికి డిలీట్, వాటి మీద ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 3 వచ్చేసరికి SQL బేసిక్స్ అనమాట. సో దీని మీద ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్స్, సో వాట్ ఈస్ SQL, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్, అంటే DDL డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ SQL, వాట్ ఈస్ మెన్ బై SQL. ఇక సెకండ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దీని మీద రైట్ SQL క్వైరీస్ ఫర్ క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్, అంటే మీరే ఎగ్జాంపుల్ తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత థర్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, రైట్ SQL క్వైరీస్ ఫర్ ఇన్సర్టింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్ డేటా, దీనికి కూడా మీరు ఎగ్జాంపుల్ రాసుకొని రాయాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్ క్వైరీస్ అండ్ జాయిన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అని కూడా అడుగుతాడు. రైట్ లెఫ్ట్ జాయిన్స్, అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్స్, ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. లేకపోతే లాస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దీంట్లో రైట్ SQL క్వైరీస్ ఫర్ అగ్రిగేటింగ్ అండ్ గ్రూపింగ్ డేటా, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వీటికి మీరు ఎగ్జాంపుల్స్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, డేటాను కూడా. ఇక యూనిట్ 4 వచ్చేసరికి ఏంటంటే ఇందులో నార్మలైజేషన్, డీకంపోజిషన్ ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ. సో వాటి మీద ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏమిస్తాడు, డ్రా ఏ డేటాబేస్ డిజైన్ డయాగ్రామ్ ఫర్ ఎ గివెన్ సినారియో అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ ఎ డేటాబేస్ డిజైన్ అని. ఓకేనా. ఇవన్నీ కూడా ఇందులో అడుగుతాడండి. ఇక లాస్ట్ యూనిట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్, సో అని అడుగుతానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్, ఏ అటామిసిటీ, బి కన్సిస్టెన్సీ, సి ఐసోలేషన్, డి డ్యూరబిలిటీ, దీని గురించి ఏమని చెప్పేసి అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఏ సింగిల్ యూజర్, బి మల్టీ యూజర్. ఇక థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెన్సీ కంట్రోల్. ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్క్రైబ్ ది డిఫరెంట్ కాంకరెన్సీ కంట్రోల్ టెక్నిక్స్. సో అందులో లాకింగు, టైం స్టాంపింగు, ఆప్టిమిస్టిక్ కాంకరెన్సీ కంట్రోల్, ఇవన్నీ కూడా ABCల కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రికవరీ అని చెప్పేసి ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇవ్వండి ఈ 5 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదువుకుంటేనే మీకు ఎక్కువ శాతం పాస్ మార్కులు దాటిపోతాయి అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.